హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక 2 వంకాయలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అండి. అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపించుకోవాలండి. దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా వేగుతాయి కదండి. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపించుకుని ఒక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిచ్చాక తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకుని నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి. అంటే బయట నుంచి తీసుకొస్తాం కదండి వెజిటేబుల్స్, దాని నిండా డస్ట్ ఉంటుంది కదండి. దానివల్ల అవి బాగా ప్రతి ముక్కకి కూడా నూనె అత్తేలా మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం కలుపుకొని అప్పుడు మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మగ్గనియా లేదా అని తీసి చూడాలండి. తీసి చూసాక ఇంకా అంటే వంకాయ అంత గమ్ముని మగ్గదు కదండి. తర్వాత కాసేపటి తర్వాత వాటర్ ఏమి వేయకూడదండి. నూనెతోనే మగ్గాలి. బాగా మగ్గిపోయినాయండి. మగ్గిపోయాక టమాటాలు వేసానండి. టమాటాలు కూడా బాగా ఎంత మెల్ట్ అయిపోవాలంటే అసలు ఆ రెండిట్లోని కొంచెం కూడా పచ్చదనం అనేది లేకుండా బాగా మెల్ట్ అయిపోవాలండి. బాగా మెల్ట్ అయిపోయేంత వరకు మనం నూనెతోనే మగ్గించాలండి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్దండి కర్రీ. అంటే ఈరోజు బాబా పూజ చేసుకున్నాం కదండి. దానివల్ల నేను కొంచెం ఈజీగా అయిపోద్దని ఈ కర్రీ ప్రిఫర్ చేశానండి. దాంట్లో కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసి అంటే కొంచెం కలర్ కోసం అండి కారం వేసాను. అంటే పచ్చిమిర్చి ముందు యాడ్ చేసుకున్నాను కానీ కారం కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ కలర్ ఉంటుందని మూత పెట్టేసుకున్నాను. తీసి చూసాక బాగా మగ్గిందండి. అందుకే ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసానండి. ఆ వాటర్ బాగా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా మనం కూరని అలా ఉంచుకుంటే టేస్టీగా ఉంటుందండి. లేదంటే కొంచెం ఉన్నా సరే బాగోదండి కూర. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి బాగా తిప్పేసి అలా ఉంచానండి. కరివేపాకు కూడా ముందే వేసానండి. కరివేపాకు కొత్తిమీర ఏది వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొంచెం గీ వేసానండి. టేస్టీగా ఉంటుంది అందుకని గీ వేసానండి. కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.